జై శ్రీకృష్ణ. ఈరోజు మనము సంక్రాంతి పండుగ రోజు ఏమి చేయాలో తెలుసుకుందాము. సంక్రాంతి పండుగ సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడంతో జరుపుకునే పండుగ. ఇది పంటల కోత సమయం. ప్రకృతికి పశువులకు కృతజ్ఞతలు తెలుపుతూ బంధుమిత్రులతో ఆనందంగా గడిపి దానధర్మాలు చేసి కొత్త సంప్రదాయాలను ఆహ్వానించే ముఖ్యమైన పండుగ. దీనిని భోగి, సంక్రాంతి, కనుమలతో 3 రోజులు జరుపుకుంటారు. దీనికి రైతుకు, ప్రకృతికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున సూర్యపూజలు, నువ్వుల నూనెతో స్నానం, పిండి వంటలు, ముగ్గులు, గొబ్బెమ్మలతో పండుగ జరుపుకుంటారు. డూడు బసవన్నలు, హరిదాసులు, పగటి వేషగాళ్ళు, ఎడ్ల పందాలు వంటివి ఈ పండుగకు ప్రత్యేక ఆకర్షణ. పితృదేవతలకు తిలోదకాలు వదలటం వంటివి కూడా చేస్తారు. సంక్రాంతి తెలుగువారికి ఆనందాన్ని, బంధాలని, కొత్త ప్రారంభాలను తెచ్చే ఒక ముఖ్యమైన సాంస్కృతిక పండుగ. మకర సంక్రాంతి నాడు ఆవునేతితో శివలింగానికి అభిషేకం చేస్తారు. నెయ్యి ఆయుష్కారకము. కొంచెం పేరుకున్న నెయ్యి తీసి గడ్డలా ఉన్నదాన్ని శివలింగం మీద పెట్టి కరిగిన నేతితో అభిషేకం చేస్తారు. తర్వాత విష్ణువుకు కూడా తులసి దళాలతోటి, సుగంధభరితమైన పుష్పాలతోటి విష్ణారాధన చేస్తారు. మకర సంక్రమణం రోజున సూర్యభగవానుడి పట్ల భక్తి ప్రపత్తులతో ఆయన ఉదయించక ముందే నిద్రలేచి ఆయనకి స్వాగతం పలకటం పట్ల ఆయనకి కృతజ్ఞతాభావం ప్రకటించాలి. మకర సంక్రమణం రోజున పెరుగు దానం చేస్తే చాలా మంచిది. బూడిద గుమ్మడికాయ దానం చేస్తే ఆరోగ్యం కలుగుతుందని చాలామంది బూడిద గుమ్మడికాయని దానం చేస్తారు. ఇవే కాకుండా వస్త్రములు, ద్రవ్యము, ధాన్యము, ఉదకభాండము వంటివి కూడా దానం చేస్తారు. ఇది సంక్రాంతి పండుగ యొక్క విశిష్టత. జై శ్రీకృష్ణ.